పూతన వధ తర్వాత గోకులంలో ఏమి జరిగింది? హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా సిరీస్ ఎపిసోడ్ 10. లెట్స్ గెట్ స్టార్ట్. గోకులం మొత్తం ఒక పెద్ద శబ్దంతో మేల్కొంది. భూమిపై పడిపోయిన భారీ రాక్షసీ శరీరం, ఆమెపై ప్రశాంతంగా ఆడుకుంటున్న చిన్న కృష్ణుడు. ఆ దృశ్యం చూసి గోపాలు గోపికలు భయంతో వెనక్కి తగ్గారు. యశోదమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని ఎత్తుకొని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె చేతులు కంపిస్తున్నాయి. కళ్లల్లో భయం, గుండెల్లో ప్రేమ. నందుడు మరియు గోపాలు ఆ రాక్షసి శరీరాన్ని ఆశ్చర్యంతో చూశారు. ఇంత పెద్ద రాక్షసి ఈ చిన్నబిడ్డకు ఏమీ కాలేదే అని ఆశ్చర్యపోయారు. గోపికలు వెంటనే దృష్టి తొలగించడానికి పూజలు చేశారు. కృష్ణుడి చుట్టూ గోమయం, గోమూత్రం, గోధూళి ధూళితో రక్షణ క్రియలు చేశారు. యశోదమ్మ తన బిడ్డను దృష్టి తగలకూడదని నల్లటి బుట్టు పెట్టింది. అంతలో రాక్షసి శరీరాన్ని దహనం చెయ్యాలని నిర్ణయించారు. గోపాలు కలసి ఆ భారీ శరీరాన్ని చెక్కలపై ఉంచి అగ్నిపెట్టారు. అది కాలుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సువాసన వ్యాపించింది. దుర్గంధం కాదు, అగరు వాసనలాగా సువాసన. అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరికీ తెలియదు కృష్ణుడిని తాకిన కారణంగా ఆమె పాపాలు దహనమైపోయాయని. ఆ రోజు తర్వాత గోకులంలో ఒక భావన పెరిగింది: ఈ బిడ్డ సాధారణం కాదు. గోపాలు నందుడితో చెప్పారు, ఈ బాలుడిని జాగ్రత్తగా కాపాడాలి. అప్పట్నుంచి కృష్ణుడిని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలలేదు. కాని కృష్ణుడు మాత్రం ఏమీ తెలియనట్టుగా నవ్వుతున్నాడు, చేతులు కాళ్ళు కదుపుతున్నాడు, యశోదమ్మ ఒడిలో ఆడుకుంటున్నాడు. ఆ నవ్వులో అమాయకత్వముంది. ఆ అమాయకత్వం వెనుక అపార శక్తి దాగి ఉంది. గోకుల ప్రజలు భయంతో ఉన్నా కృష్ణుడు వారి హృదయాల్లో ధైర్యాన్ని నింపుతున్నాడు. ఆ రోజునుంచి గోకులం కేవలం ఒక గ్రామం కాదు, దైవరక్షణలో ఉన్న పవిత్ర స్థలం. నెక్స్ట్ ఎపిసోడ్లో శకటాసురుడు ఎలా వచ్చాడు, చిన్న కృష్ణుడు బండిని ఎలా తన్నాడు తెలుసుకుందాం. అప్పటివరకు ప్రేమతో ఫాలో చేసేయండి. రాధే రాధే.